హాయ్ అండి. బ్లౌజ్‌కి ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ మీకు తెలుసా? తెలిస్తే మీరు కూడా ఈ మెథడ్‌నే ఫాలో అవుతారు. అవేంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ వల్ల పైన ఏమి స్టిచెస్ కనపడవు. రౌండ్ మార్కింగ్ మీదే స్టిచ్ వేస్తాం కాబట్టి దానివల్ల నెక్ రౌండ్‌గా నీట్‌గా వస్తుంది. అండ్ ఇంకోటి నెక్ సాగినట్టుగా రాదు ఈ విధంగా స్టిచ్ చేస్తే. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. మెయిన్ ఫినిషింగే కదా! దాన్ని ఈ విధంగా దీన్ని ఈజీ మెథడ్‌లో సింపుల్‌గా చాలా టిప్స్‌తో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను. బ్లౌజ్‌కి ఇలా బ్యాక్ పార్ట్‌కి రౌండ్ మార్కింగ్ వేసుకున్నాక ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుతో పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా! దీన్ని ఖర్చు నెక్ సైడు పైపింగ్ ఇంకో సైడు పెట్టి మార్కింగ్ మీదే కుట్టు పడేలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్‌ని అస్సలు లాగవద్దు. పైపింగ్‌ని కొంచెం కొంచెం పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఆ మార్కింగ్ మీదనే కుట్టు పడేలా స్టిచ్ వేయాలి. కరువు దగ్గర నిదానంగా పైపింగ్‌ని లూజ్‌గా వదులుతూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని రైట్ సైడ్ పైవైపు పెట్టుకొని లైనింగ్‌కి పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా! అది దానిపైన పెట్టేసి కుట్టు కనిపిస్తది. ఆ కుట్టు మీదే స్టిచ్ చేసుకుంటూ రావాలి. దీనికి సింగిల్ ఫుట్ వాడాలి పైపింగ్ మొత్తానికి. తర్వాత కొంచెం ఖర్చు ఉంచుకొని పావించు మొత్తం కట్ చేసుకొని కచ్చాలు పెట్టుకొని టర్న్ అవుట్ చేసుకోవాలి. టర్న్ అవుట్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. మీరు కూడా ఒకటి 2 సార్లు ఈ విధానంలో స్టిచ్ చేసి చూడండి. చాలా ఈజీ అయిపోతుంది. ఫినిషింగ్ సూపర్ వస్తుంది.